బనకచర్లకు హ్యామ్ నెలాఖరులోపు టెండర్లు, ఖర్చులో 50% రుణాలు, సమీక్షలో సీఎం. హైబ్రిడ్ యూనిటీ మోడల్ అనేటువంటి పేరుతో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు. అయితే ఈ బనకచర్ల పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నీటిని డ్యామ్ కట్టి నిల్వ చేసి ఆ నీటిని కృష్ణానదికి తరలించి కృష్ణానది నుంచి బనకచర్లకు అనుసంధానం చేసేటువంటి ఈ ప్రాజెక్టు సుమారుగా 90,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టే మొత్తం నిర్వాసితులకు పునరావాసంతో కలుపుకున్న 50-60 కోట్ల రూపాయలు మించలేదు. దానికి మించినటువంటి పోలవరం ప్రాజెక్టు కన్నా 50% అదనపు ఖర్చుతో ఇప్పుడు బనకచర్లకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. పోలవరం ప్రాజెక్టే వైఎస్ రాజశేఖర రెడ్డి 2005 సంవత్సరంలో శంకుస్థాపన చేస్తే 2025 కూడా అతి గతి లేదు. 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత పోలవరం ప్రతిపాదనలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎన్నెన్ని శంకుస్థాపనలు చేశారు అన్నీ వదిలేయండి. చివరిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత 20 ఏళ్లకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. బనకచర్ల కన్నా ఇంకా తక్కువ ఖరీదైనటువంటిది. దాంతోపాటుగా ఎన్టీ రామారావు హయాంలోనే మొదలెట్టినటువంటి గాలేరు నగరి, హంద్రీ నీవా ఇలాంటి ప్రాజెక్టులకి ఇంకా తుది రూపు రాలేదు. చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయినప్పుడు శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తయ్యి జనానికి నీరందిన ఆనవాళ్లు లేవు. ఇలా ఎప్పుడో దశాబ్దాల నాడు 3, 4, 5 దశాబ్దాల క్రితమే మొదలైనటువంటి ప్రాజెక్టులు కూడా ఎప్పటికీ మోక్షం లేక ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియనంత సందిగ్ధంలో కొనసాగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరొక పెద్ద ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పులతో ఉంది, ఆర్థిక పరిస్థితి ఏమో అంతంత మాత్రంగా ఉంది, కేంద్ర సాయం ఏమో అరకొరగా ఉంది. ఇలాంటి సమయంలో 45,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ బనకచర్ల ప్రాజెక్టుకి మేము ముహూర్తం పెడుతున్నాం అని చంద్రబాబు చెప్పడం ఏమనాలి? ఎట్లా ఉందంటే ఎవరికైనా డూప్లెక్స్ ఇంట్లో నివసించాలని ఉంటుంది, కానీ డూప్లెక్స్ ఇల్లు కావాలంటే ముందు ఆర్థిక పరిస్థితి ఉండాలి. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గడిపేదానికి సర్దుకుపోవాలి ఆ స్థాయి వచ్చేటంత వరకు. కానీ చంద్రబాబు అట్టా కాదు, ముందు డూప్లెక్స్ ఇంటికి ప్రణాళిక రచిస్తున్నారు, ఇక్కడ ఇంటిని ఖాళీ చేస్తానంటున్నారు. ఇప్పుడు డూప్లెక్స్ రాకపోయి ఇప్పుడున్న ఇల్లు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నదే జనానికి అర్థం కానటువంటి వ్యవహారం. ఎందుకంటే బనకచర్ల రాయలసీమకి నీటిని అందించడం, నీటి ప్రాజెక్టుల అనుసంధానం ఎవరు వీటికి అభ్యంతరం పెట్టరు. కానీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మన స్థితిగతులు ఏంటి, రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు ఏంటి, దాని వినియోగం ఏంటి, పెరుగుతున్నటువంటి అప్పులేంటి, భారం ఏంటి? ఒకవైపు ఏమో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఏమంటారంటే వస్తున్నటువంటి ఆదాయం లేదు, ఆర్థిక పరిస్థితి నిర్వహణ అగమ్య గోచరంగా ఉంది అని స్వయంగా ఆర్థిక మంత్రి అంటున్నారు. చంద్రబాబు ఏమో సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి నా దగ్గర ఏం మంత్రదండం లేదు, ఏదన్నా అలాంటి రహస్యం ఉంటే నాకు చెవిలో చెప్పండి, నేను మీకు అన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాను అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే జనానికి ఇచ్చినటువంటి హామీ అమలు చేయడానికి డబ్బులుండవు, ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడానికి సంపద సృష్టించడానికి డబ్బులుండవు, జనానికి ఇవ్వడానికి డబ్బులుండవు, పరిస్థితి చక్కదిద్దడానికి డబ్బులుండవు. కానీ 90,000 కోట్ల రూపాయలతో బనకచర్ల పూర్తి చేసేస్తారట. ఏమన్నా ఎట్లా ఉంది ఇది? ఇదో సామెత కూడా మోటు సామెతలు మాట్లాడుకున్నట్టుగానే చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం అనమాట. అట్లా సాగుతుంది. ఇది ప్రచారం మాత్రం చాలా తీవ్రంగా నడుస్తుంది. దీని మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. ముందు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయండి, వెలుగొండ నీటిని అందుబాటులో తీసుకురండి, హంద్రీనివా గాలేరి సంపూర్ణం చేయండి. అవేమీ లేకుండా మధ్య మధ్యలో వదిలేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టు పేరుతో మళ్ళీ ఇంకోటి చేస్తామంటే ఎట్టా అనే దాని మీద ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోయినప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రచారంతో జనాన్ని బురుడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.